ఇల్లు ఇల్లాలు ఈరోజు ఎపిసోడ్. నిన్నటి ఎపిసోడ్ ప్రోమోలో మనం చూసినట్టయితే రామరాజు వాళ్ళు వల్లి ఇంటికి వెళ్ళినట్టు చూపిస్తారు. అయితే భాగ్యం దారికి వస్తుందా, వల్లికి బుద్ధి చెప్పి అత్తారింటికి తీసుకొని వస్తారా లేదా అనేది ఈరోజు ఎపిసోడ్లో అయితే మనం చూద్దాం. నర్మద కాఫీ తీసుకొచ్చి ఆలోచిస్తున్న రామరాజుకి, కాఫీ మావయ్య అని నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా మావయ్య అంటుంది. అప్పుడు రామరాజు లేదమ్మా అంటాడు. ఇంతలో అమూల్య నాన్న నేను కాలేజీకి వెళ్ళి వస్తా అంటుంది. అప్పుడు రామరాజు అమ్మ అమూల్య, నువ్వు మీ అమ్మ వచ్చేంత వరకు కాలేజీకి సెలవు పెట్టు అంటాడు. దానికి అమూల్య దేనికి నాన్న అంటుంది. రామరాజు ఇంటి పని వంట పని చేయాలి కదా అమ్మా అంటాడు. దానితో నర్మద వద్దులేండి మావయ్య, నేను ఆఫీస్కి సెలవు పెడతా అంటుంది. అప్పుడు వద్దులేమ్మా, నువ్వు సెలవు పెడితే పనులు ఆగిపోవచ్చు అంటాడు. అయితే నర్మద ఏం కాదు మావయ్య, 2 రోజులు సెలవు పెడతా అంటుంది. దానికి రామరాజు వద్దులేమ్మా, ఆ పనులు అమూల్య చూసుకుంటుంది, నువ్వు నీ పని చూసుకో అంటాడు. దానితో నర్మద పర్వాలేదు అంటే ఇంతలో తిరుపతి లేచి, అయ్యయ్యో నేనున్నాను కదా అమ్మా, నేను చూసుకుంటా, ఈ మాత్రం దానికి నువ్వు సెలవు పెట్టడం దేనికి అని, ఈ టైంలో వల్లి ఉంటేనా, ఇంటి పని ప్రేమ పని అంతా తనే చూసుకునేది అంటాడు. అప్పుడు రామరాజు అవును కదరా, నువ్వు చెప్పేది నిజమే, వల్లి ఉంటే ఈ పాటికి ఇంటి పనులు తనే చూసుకునేది అంటాడు. ఇంతలో చందు వచ్చి నాన్న నేను మిల్లుకి వెళ్తా అంటాడు. అప్పుడు రామరాజు అరే మిల్లుకి నేను వెళ్తా, కానీ నువ్వు వల్లి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఎలా ఉందో చూసి కుదిరితే వల్లిని ఇంటికి తీసుకురా అంటాడు. దానితో అందరూ షాక్ అవుతారు. అప్పుడు చందు వద్దులే నాన్న, నాకు ఇప్పుడు టైం లేదు, అయినా కొద్ది రోజులు వల్లిని అక్కడే ఉండనివ్వండి, తను రాకపోతే ఇక్కడ కొంపలేం అంటుకుపోవులే అంటాడు. దానితో రామరాజు అరే ఏంటిరా, నువ్వు వల్లి పేరు ఎత్తితే మండిపడుతున్నావు, నాకు నీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది, ఏంటరా ఏమైనా సమస్య, నీకు నీ భార్యకు ఏమైనా గొడవ అయ్యిందా ఏంటి చెప్పు అంటాడు. చందు అయితే ఏం చెప్పాలో తెలియక మాట్లాడాడు. అప్పుడు అక్కడే ఉన్న ధీరజ్ అయితే ఏం లేదులే నాన్న, వదిన వాళ్ళ అమ్మని అక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు కదా, మీరు పదే పదే ఇంటికి తీసుకురమ్మని అంటుంటే అక్కడ వాళ్ళ అమ్మ ఇబ్బంది పడుతుంది అని అన్నయ్య అలా మాట్లాడుతున్నాడు, అంతే కదరా పెద్దోడా అంటే అప్పుడు చందు కూడా అవును అంతే నాన్న అని అంటాడు. సరే నువ్వు వల్లి కోసం కాకపోయినా నువ్వు మీ అత్తగారిని పరామర్శించడానికైనా వెళ్ళిరా అంటాడు. అప్పుడు చందు పర్వాలేదు నాన్న, ఇప్పుడు ఆవిడని పరామర్శించకపోతే ఏమీ కాదులే నాన్న అంటాడు. దానితో రామరాజు అరే ఏంటిరా ఇలా మాట్లాడుతున్నావు, తను నీ పిల్లనిచ్చిన అత్తరా, ఆవిడకి బాగోలేనప్పుడు ఆవిడని వెళ్ళి పరామర్శించకపోతే బాగుండదు, అది మన సంస్కారం కూడా కాదు, పద నేను వస్తా అంటాడు. అయితే చందు మాత్రం తన తండ్రికి జరిగింది చెప్పలేక లేదు నాన్న, నాకు రైస్ మిల్లులో అర్జెంటుగా పని ఉంది అని చెప్పి నాకు వెళ్ళడం కుదరదు అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు రామరాజు ధీరజ్ని చిన్నోడా పద మనం వెళ్ళి చూద్దాం అని చెప్పి రెడీ అయి వస్తా అని లోపలికి వెళ్తాడు. అప్పుడు ధీరజ్ నర్మదని వదిన మీరు కూడా పదండి, మనం అక్కడ తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అంటాడు. ఇటు భాగ్యం అయితే ఒక కర్ర తీసుకుని చూస్తూ ఉంటుంది. అయితే వల్లి ఇడ్లీ బాబాయ్ వచ్చి వల్లి ఏంటమ్మా ఏంటి ఆ కర్ర, ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏంటి, ఏం చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు భాగ్యం ఇప్పుడు నేను నీ కాలో చెయ్యో విరగొట్టి నీకు కట్టు కట్టబోతున్నా అంటుంది. అప్పుడు వల్లి అమ్మ నువ్వు అసలు నా కన్న తల్లివేనా, ఏం మాట్లాడుతున్నావు, కన్న కూతురి కాలో చెయ్యో విరగొట్టాలని ప్లానింగ్ చేస్తున్నావా, నువ్వు నా కాలు విరగొట్టడం కాదు నేనే నీ పీక పిసికేస్తా అంటూ అప్పుడు నాకు నా కాపురానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది, ఆ ప్రేమ నర్మద కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి నేను అత్తారింటికి వెళ్ళిపోతా అంటుంది. అప్పుడు భాగ్యం అమ్ముడు ఈ స్కీమ్ కూడా నిన్ను మీ అత్తారింటికి పంపడానికే అంటుంది. అప్పుడు ఏంటమ్మా నువ్వు చెప్పేది అంటుంది వల్లి. దానితో భాగ్యం దీనినే కార్యేషు భర్త కాన్సెప్టింగ్స్ అంటారు. అప్పుడు ఏంటి కార్యేషు భర్త, మొన్న కూడా కార్యేషు దాసి స్కీమ్ అని దిక్కుమాలిన ప్లానింగ్ చేసి ఆ లారీ యాక్సిడెంట్ చేశావు, అది ఎగిరి తన్నింది, మన పేర్లు ఎక్కడ బయట పడతాయోనని భయపడి చస్తున్నా, ఇంకో పాలి కార్యేషు దాసి కాకరకాయల మసి అంటూ చెత్త ప్లానింగ్లు చేశావనుకో నిన్ను నిజంగానే చంపేస్తాను అని అంటుంది. అప్పుడు భాగ్యం అమ్మడు ఇది శకునిని తల తన్నే తిరుగులేని ప్లానింగ్, కోపడకుండా కాసంత ప్రశాంతంగా విను, ప్రేమకి కాలుకి దెబ్బలు తగలగానే ఆ ధీరజ్ గాడు ప్రేమని కళ్ళల్లో ఎట్టేసుకొని చూసుకుంటున్నాడు కదా, అయితే ఆ రూట్లోనే ఆ స్కీమ్ని ఫాలో చేస్తూ నీకు కాలు ఇరిగిందని చెప్పి అల్లుడు గారికి ఫోన్ చేసి అల్లుడు గారండి మా అమ్మడికి కాలు ఇరిగిందండి అని ప్రస్తుతం అన్ని దిక్కుల్లోనూ మీరే మాకు దిక్కు అని, మా అమ్మాయిని ఆదుకోండి, మమ్మల్ని ఏలుకోండి అని అంటుంది.
అప్పుడు ఇడ్లీ బాబాయ్, "యావండి ఆవిడ గారండి, మమ్మల్ని ఏలుకోండి అనడం ఏంటండి, వరుసలు మారిపోతాయండి బాబోయ్" అంటాడు. భాగ్యం, "ఏహే ఏదో ఫ్లోలో చెప్పాలే, నా ఎమోషన్స్ని ఫాలోయింగ్స్ కావకుండా తెలుగులో తప్పులు ఎతుకుతావేంటి" అని. అమ్ముడు, "నీకు కాలో చెయ్యో విరిగింది అన్నట్టుగా మనం సెంటిమెంటుతో జీవించేద్దాం. దెబ్బకి మీ మావయ్య నీ భర్త పరిగెత్తుకుంటూ కారులో వచ్చి నిన్నైతే చచ్చినట్టు తీసుకొని వెళ్తారు" అని అంటుంది. అప్పుడు, "ఏమంటావు అమ్ముడు" అంటుంది. అప్పటికే కోపంతో ఉన్న వల్లి, "నీ బుర్రలాగానే నీ ప్లానింగు కూడా ఏడ్చినట్టు ఉంది" అంటుంది. నీ ప్లానింగ్లకి ఒక నమస్కారం అంటూ నన్ను బలి చేయొద్దు" అంటుంది. "ఓకేనా, నేనేదో ఒకటి చేసుకొని మా అత్తారింటికి వెళ్ళిపోతాను, నువ్వు మాత్రం నోరు మూసుకొని ఉండు" అంటుంది. అప్పుడు భాగ్యం, "అమ్మడు, నిన్ను నీ అత్తారింటికి పంపించడానికి ఇది బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రం. ఈ ఒక్కసారికి నా మాట విను. నేను నిజంగా నీ కాలు ఇరక్కొట్టను. నీ కాలు ఇరిగిందని కాలింగ్ చేయగానే అలా వాళ్ళు కారులో మన ఇంటి ముందే కమింగ్ చేస్తారు. అంతెందుకు, నువ్వే చూస్తావుగా" అని అంటుంది. అంతలోనే ఇంటి ముందు కారైతే ఆగుతుంది. అప్పుడు ఇడ్లీ బాబాయ్, "ఆర్డర్ ఇవ్వకుండానే ఇడ్లీ పార్సెల్ వచ్చినట్టు అలా అనుకున్నామో లేదో ఇలా ఇంటి ముందు వచ్చి కారు ఆగింది" అని ఎవరా అని చూస్తుంటే రామరాజు అయితే కారు దిగుతాడు. అప్పుడు ఇడ్లీ బాబాయ్, "అదేంటి, అమ్మడికి కాలు కట్టి తర్వాత కాలింగ్ చేద్దాం అనుకుంటే ఇలా సడన్గా షాకింగ్ ఇచ్చారు, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు" అని భాగ్యం దగ్గరికి వెళ్ళి, "భాగ్యం, మంచం ఎక్కుదావు గాని పద" అంటాడు. "నువ్వు కాలు ఇరిగిందని అల్లుడు గారికి చెప్పావు కదా, అందుకే మంచం ఎక్కుదావు గాని పద" అంటాడు. అటు ఇటు వల్లి రామరాజు కాళ్ళకైతే దండం పెడుతుంది. అప్పుడు రామరాజు, "నిండు నూరేళ్ళు ఉండమ్మా" అని, "నీ మంచితనం, పెద్దలంటే గౌరవం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందమ్మా" అని. "అవును, మీ అమ్మకి ఎలా ఉంది" అని లోపలికైతే వస్తాడు. అప్పుడు ఇడ్లీ బాబాయ్ వాళ్ళని చూసి బాధపడుతున్న భాగ్యానికి, ఇడ్లీ అన్నాక ముక్కలవ్వడం, ఎముకలు అన్నాక విరగడం సహజం" అని అంటాడు. అప్పుడే రామరాజు లోపలికి వచ్చి భాగ్యం నమస్కారం చేస్తుంది రామరాజుకి. అప్పుడు రామరాజు, "నా కోడలికి ఈ వ్యక్తిత్వం, సంస్కారం ఎక్కడి నుండి వచ్చాయా అనుకున్నా, మీ దగ్గర నుండే వచ్చాయి" అంటే నర్మదకి, ప్రేమకి అయితే ఆ పొగడ్తలకి మండిపోతుంది. అప్పుడు ధీరజ్, "నాన్న, వదిన గురించి మీకు పూర్తిగా తెలీదు, తెలిస్తే షాక్ అవుతారు" అంటాడు. దానితో రామరాజు, "అదేంటిరా, షాక్ అవ్వడం ఏంటి" అంటాడు. దానితో ధీరజ్, "అవును నాన్న, వదినకి పెద్దలంటే గౌరవమే కాదు, తనకంటే చిన్నవాళ్ళంటే ఎక్కడ లేని ప్రేమ. నర్మద వదినతోనూ ప్రేమతోనూ వదిన ఎంత ప్రేమతో ఉంటుంది అనుకుంటున్నారు" అని. "అవును కదా వదిన" అంటాడు. అప్పుడు వల్లి, "అవును" అని ఆ తల ఊపుతుంది. "కానీ మనసులో మన గురించి పూర్తిగా తెలియదు కదా, అందుకే ఆప్యాయతలకి, అనురాగాలకి మారుపేరు అని అనుకుంటున్నారు" అని మనసులో అనుకుంటుంది. అది చూసిన ప్రేమ, "ఏంటక్క, నీలో నువ్వే తెగ ఆనందపడిపోతున్నావు" అంటుంది. దానితో వల్లి, "మీరు వచ్చారు కదా, ఆ ఆనందంలే" అంటుంది. వల్లి అప్పుడు, "నర్మద, ఇప్పుడు ఏముందిలే అక్క, మేము వెళ్లే ముందు నీకు గుర్తుండేలా ఆనందంగా ఒక గుర్తు ఇచ్చేసి వెళ్తాం" అంటుంది. అప్పుడు వల్లి మనసులో భయపడుతూ, "అమ్మ బాబోయ్, అడుగెట్టగానే పిడుగు పడినట్టు స్టార్టింగ్లోనే ఇంత పెద్ద డైలాగులు వేశారు, ఇంతకీ ఏం షాక్లు ఇవ్వడానికి వచ్చారో ఏంటో" అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ అక్కడి నుండి అరుస్తుంది, "అక్క, అన్ని విషయాలు మెల్లగా మాట్లాడుకుందాం." అప్పుడు భాగ్యం కూడా మనసులో, "వామ్మో, ఏం షాక్ ఇవ్వబోతున్నారో" అని అయితే భయపడుతుంది. అప్పుడు ప్రేమ, "ముందు మనం పిన్నిగారి సంగతి చూద్దాం" అంటూ, "అదే, పిన్నిగారికి బాగోలేదు కదా" అని అంటుంది. రామరాజు, "అమ్మ నర్మద, ఆ కవర్ ఇలా ఇమ్మా అని, వల్లికి ఈ యాపిల్స్ అమ్మకి అప్పుడప్పుడు పెట్టమ్మా" అని అంటాడు. అప్పుడు ధీరజ్, "నాన్న" అని గట్టిగా అరుస్తాడు. రామరాజు, "ఎందుకురా అలా అరిచావు" అంటాడు. ధీరజ్, "చంపేస్తారా, అత్తయ్యని చంపేస్తారా" అంటాడు. రామరాజు, "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, అయినా ఏం మాటలురా అవి అర్థం లేకుండా" అంటాడు. దానితో ధీరజ్, "అది అంటే నాన్న, సైన్స్ ప్రకారం A+B² ప్రకారం కాలు విరిగిన వాళ్ళు యాపిల్స్ తినకూడదు, అవి తింటే పాయిజనింగ్ అవుతుంది, కాటికి పోతారు" అంటాడు. రామరాజు అర్థం కాక, "ఏమంటున్నావురా నువ్వు, కాలు విరిగిన వాళ్ళు యాపిల్స్ తినకూడదా అని నేను మొదటిసారి వింటున్నా" అంటాడు. అప్పుడు ధీరజ్, "అత్తయ్య, మీరు యాపిల్స్ తినకపోతున్నారు అని మా నాన్న చాలా బాధపడతారు, ఏమైతే అది అయింది, మా సంతోషం కోసం ఒక్క యాపిల్ తినండి ప్లీజ్" అంటాడు. అప్పుడు భాగ్యం భయపడిపోయి, అక్కర్లేదు బాబు, నువ్వు అంత పరిశోధన చేసిన శాస్త్రవేత్తలాగా నువ్వు అంతగా విడమర్చి చెప్పిన తరువాత కూడా ఇంకా రుచి చూడటం ఎందుకులే బాబు" అంటుంది. అప్పుడు నర్మద, ప్రేమ నవ్వుకుంటారు. "వద్దులే బాబు" అని భాగ్యం, "నాకు అసలే అన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి" అంటే ధీరజ్ సడన్గా,
ఏంటి కొంపలు కూల్చడమా అంటాడు. అందరూ షాక్ అయి రామరాజు ధీరజ్ వైపు అయితే చూస్తాడు. దానితో ధీరజ్ పిల్లల జీవితాలని చక్కదిద్దటమే కదా అంటాడు. అవును సరేలే, ఈ యాపిల్స్ మీ వదినికి ఇస్తా అంటే ధీరజ్ వద్దు నాన్న, వదినకి వాళ్ళ అమ్మ అంటే ప్రాణం, మనం వెళ్ళాక పెట్టిందే అనుకో వాళ్ళ అమ్మ గోవిందా గోవిందా అంటాడు. సరేలే అది నిజమే, వద్దులేరా, వద్దు నా దగ్గరే ఉంచుకుంటా అంటాడు. దానితో ఇడ్లీ బాబాయ్కి డౌట్ వచ్చి అమ్మడు డైలాగులు తేడా మీద తేడా వస్తున్నాయి, ఉన్నట్టుండి మన జీవిత చరిత్రలు లీకింగ్స్గానే అయ్యాయంటావా అని వల్లీనైతే అడుగుతాడు. వల్లి లీకింగ్స్ లేవు, నీ ముఖం లేవు, నువ్వు కంగారు పడి నువ్వు లీకింగ్స్ చేయకు అంటుంది. ఇంతలో రామరాజు చెల్లెమ్మ ఇంతకీ ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు ఇప్పుడు అంటే భాగ్యం ఫుల్ డౌటింగ్స్ ఉన్నాయండి అన్నయ్య గారండి అంటుంది. అక్కడే ఉన్న నర్మద డౌటా, ఎందుకు పిన్ని, మేము ఎందుకు వచ్చాం ఏంటా అనా అంటే భాగ్యం అది కాదులే అమ్మ, కాలు ఎప్పుడు సెట్టింగ్స్ అవుతుందో అని అంటుంది. అప్పుడు ధీరజ్ అత్తోయ్ మేము ఉన్నాం కదా, నీ కాలు సెట్ చేసి నీ కాలుకి ఒక దారి తీసుకొస్తాం అంటాడు. మీరు ఏమీ టెన్షన్ పడకండి అంటాడు. అప్పుడు ప్రేమ అవును పిన్ని గారు, మిమ్మల్ని మీ కాలుని అంత తేలిగ్గా వదిలిపెడతామా చెప్పండి అని ప్రేమ అంటుంది. దానితో భాగ్యం బాగా భయపడిపోతుంది. మనసులో బాబోయ్ వీళ్ళు మాటలు వింటుంటే ఫుల్ తేడా కొడుతుంది, ఏదో పెద్ద ప్లాన్ మీదే వచ్చినట్టు కనిపిస్తుంది. ఇంతలో రామరాజు చెల్లమ్మ ఇంతకీ ఏ కాలుకి దెబ్బ తగిలింది అంటే భాగ్యం ఎడం కాలు అంటుంది. వల్లి ఇడ్లీ బాబాయ్ కుడి కాలు చూపిస్తారు. అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి వల్లి నాన్న ఎడం కాలు అని చెప్పు అని ఎడమ కాలు అంటే భాగ్యం మళ్ళీ కుడి కాలు చూపిస్తుంది. దానితో రామరాజు కంగారు పడి ఏంటమ్మా, ఒకళ్ళు ఎడమ కాలు అంటే మరొకళ్ళు కుడి కాలు అంటున్నారు, అసలు ఏ కాలుకి దెబ్బ తగిలింది అంటే భాగ్యం అంటే అన్నయ్య గారండి కుడి కాలుకి ఫుల్గా దెబ్బ తగిలిందండి, ఎడమ కాలుకి కొంచెం లైట్గా దెబ్బ తగిలింది, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాం అంటుంది. దానితో రామరాజు అయ్యో రెండు కాళ్ళకి దెబ్బలు తగిలాయా, అవునండి అన్నయ్య గారండి, దరిద్రుడి పెళ్ళికి వడగళ్ల వాన అన్నట్టు అలా దరిద్రం పట్టేసింది అంటుంది. అప్పుడు ఇడ్లీ బాబాయ్ దెబ్బలు బాగా తగిలాయి అడుగు తీసి అడుగు పెట్టలేకపోతుంది అంటాడు. అప్పుడు రామరాజు అవునా, నేను చెల్లమ్మకి తగ్గిపోయిందేమో అని పలకరించి నేను నా పెద్ద కోడలిని ఇంటికి తీసుకొని వెళ్దామని వచ్చాము మేము అనగానే వల్లి కోపంగా తండ్రి వైపు అయితే చూస్తుంది. అప్పుడు రామరాజు అయ్యో చెల్లమ్మకి ఇంకా తగ్గలేదా అంటే వల్లి పర్వాలేదు మామయ్య గారు, నేను ఇంటికి వస్తా, వెళదాం పదండి అంటుంది. ఒక కోడలిగా దేవుడి లాంటి మావయ్య గారి మాటలు గౌరవించడం నా ధర్మం, మావయ్య గారండి పదండి అంటుంది. అప్పుడు నర్మద అక్క ఏంటి నువ్వు అర్థం లేకుండా మీ అమ్మని అలాంటి పరిస్థితిలో వదిలేసి ఎలా వస్తావు చెప్పు అంటే భాగ్యం పర్లేదమ్మా, మా తంటాలేమో మేం పడతాం, పడవలు సూరిలో ఉండాలి, కోడలు అత్తారింట్లో ఉండాలి, అందుకని మా అమ్మడిని తీసుకెళ్ళండి అంటుంది. అప్పుడు ప్రేమ మీరు భలే వారండి పిన్ని గారు, మీరేమో రెండు కాళ్ళకి దెబ్బలు తగిలాయి అని చెప్పారు, అడుగు తీసి అడుగు కింద పెట్టలేకపోతున్నారు అని బాబాయ్ గారు చెప్పారు, మరి వల్లి అక్క ఎలా వస్తుంది చెప్పండి అంటే దానికి వల్లి వీళ్ళ చావు ఏదో వాళ్ళు చేస్తారు, ఏదో ఒకటి చేస్తారులే మావయ్య గారు, ఇంటికి రమ్మని చెప్పిన తర్వాత కూడా నేను ఇక్కడే ఒక్క క్షణం కూడా ఉండలేను పదండి అంటుంది. అప్పుడు రామరాజు లేదులేమ్మా, కన్న తల్లిని ఈ పరిస్థితిలో వదిలేసి వస్తే నలుగురు నీ గురించి 4 రకాలుగా మాట్లాడుకుంటారు, నా కోడలి గురించి అలా మాట్లాడుకుంటే నాకు అంతకంటే మా బాధ మరొకటి ఉండదు, అందుకే మీ అమ్మకి పూర్తిగా తగ్గిన తరువాతే వద్దుగానిలే సరేనా అంటాడు. వల్లి పర్లేదు మామయ్య గారు, అవసరమైతే మా అమ్మకి పని మనిషిని పెట్టుకుంటారు, నేను మాత్రం మన ఇంటికి వస్తా పదండి అంటుంది. అప్పుడు రామరాజు వద్దులేమ్మా అమ్మని ఇలాంటి పరిస్థితి వదిలేసి రావటం తప్పు అంటున్నా కదా, ఏముంది వారం 10 రోజుల్లో తగ్గిపోతుంది, అప్పుడు వచ్చేదూలే కానీ సరేనా అని రామరాజు నేను వెళ్ళి వస్తా అని చిన్నోడా పదరా అంటాడు. అప్పుడు ధీరజ్ నాన్న అత్త తొందరగా కోలుకోవడానికి ఒక చిన్న నాటు వైద్యం చిట్కా చెప్పి వస్తా, మీరు పదండి అంటాడు. రామరాజు సరేరా మీరు తొందరగా వచ్చేయండి అని వెళ్తాడు. అప్పుడు ధీరజ్ ఒక కర్ర తీసుకుని వస్తాడు. అది చూసి భాగ్యం ఇప్పుడు అదెందుకు బాబు అంటుంది. ధీరజ్ నీ కాలు సంగతి తేల్చడానికి అంటాడు. దానితో భాగ్యం
భాగ్యం బాగా భయపడి అదేంటి అంటుంది. అప్పుడు ధీరజ్ అదేలే అత్త, దీన్ని కేరళలో కుల్కుల్ అని ఒక నాటు వైద్యం అంటాడు. దానితో ఇడ్లీ బాబాయ్ కేరళ వైద్యం అంటున్నారు, అది ఇక్కడ పనిచేయదేమో అంటాడు. దానితో ధీరజ్ పాన్ ఇండియా వైద్యం మామయ్య, ఎక్కడైనా పనిచేస్తుంది అంటాడు. అప్పుడు భాగ్యం నాకు ఇక్కడి వైద్యం బాగానే ఉంది బాబు అంటుంది. నాకు వద్దులే ఈ కేరళ వైద్యం అంటే. ధీరజ్ అయ్యో అయ్యో పిన్ని, దీని స్పెషాలిటీ ఏంటో మీకు తెలియదు. ఇప్పుడు నిజంగా ఈ కర్రతో కొడితే దెబ్బ తగిలితే మీ కాలుకి నొప్పి ఉండదు. మీ కాలు నిజంగా ఇరగలేదు అనుకో, నొప్పి ఉంటుంది అని మరి స్టార్ట్ చేద్దామా అని వదినా అని నర్మదకి అయితే కర్ర ఇస్తాడు. అప్పుడు భాగ్యం భయపడుతూ అమ్మ నర్మద కొంచెం చూసి అంటుంది. నర్మద అయితే పిచ్చకొట్టుడు కొడుతుంది. అయితే భాగ్యం నొప్పి లేదు అంటుంది. దానితో ఈరోజు ఎపిసోడ్ అయితే పూర్తి అవుతుంది. అయితే రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మీ ఇష్టమైన సీరియల్ స్టోరీ కావాలి అంటే సీరియల్ పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.